ఇవాళ మనం దుసూను మాయిత్ మూవీ నేమ్ అడ్డదిడ్డంగా పలికినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటది కదా. ఇండోనేషియన్ దెయ్యం మూవీ డిస్కషన్. అయితే ఈ దెయ్యాలు మామూలు దెయ్యాలు కాదు, ఓవర్ యాక్టింగ్ దెయ్యాలు. ఎంత చెయ్యంటారు అంటే అంత చేస్తుంటాయి. అంటే వాటికి ఒక క్లారిటీ ఉండదు. అంటే ఆత్మల ప్రేతాత్మల, భూతాల రాక్షసుల, జాంబీల, దెయ్యాల ఒక క్లారిటీ ఏడ్స్ అవ్వదు వీళ్ళకి. మూవీ స్టార్ట్ అవగానే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపిస్తారు. ఒకడు ఆయువు, ఇంకోటి రాకా. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోగానే రాకాగడు పరిగెత్తుకుంటా వచ్చి ఆయువు నిన్నే నైట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తా ఉంటే ఒక మౌంటైన్ వచ్చింది, మనం ఆ మౌంటైన్ మీదకి హైకింగ్ వెళ్దాం అని చెప్పి అడుగుతాడు. ఆయుగాడు అసలు ఇంట్రెస్ట్ చూపిడు. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లే అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదురా, నేను రాను, ఈ మధ్య నాకు దేని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు, మా అమ్మమ్మ చచ్చిపోయిందిరా, నేను చాలా బాధలో ఉన్నాను, మా అమ్మమ్మ చచ్చిపోయినా పర్లేదు కానీ మా అమ్మమ్మ చచ్చిపోయిన దగ్గర నుంచి మా తాత చాలా హ్యాపీగా ఎగురుతున్నాడు, ఆ విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను, ఒంటరిగా ఉండి గదిలో కూర్చొని ఒంటరిగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడే రాకాగాడి గర్ల్ ఫ్రెండ్ వచ్చి, అంటే ఈడు గర్ల్ ఫ్రెండ్ కూడా వెళ్తున్నారు, ఈ అమ్మాయి వచ్చి మేమిద్దరమే కాదు నా ఫ్రెండ్ నేత ఉంది కదా, నేతాను కూడా ఎత్తకొస్తున్నాను అని చెప్పి చెప్తుంది. ఆ మాట వెనుకనే ఆయుగాడు ఈ మొక్క ముందు కదా ఫస్ట్ గా చెప్పాల్సిన విషయం, నువ్వు నేతాన్ని ఎత్తకొస్తున్నానంటే మా అమ్మమ్మ ఏంది ఇప్పుడు మా తాత పోయాడని చెప్పి నేను వచ్చేస్తాను, ఇది చెప్పకుండా మిగతా చెప్తున్నావు ఎందుకు అని చెప్పి ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళ మొహాలు ఒక చూడగానే వీళ్ళ మొహాలు వెలిగిపోతుంటాయి. అంటే మనం చెప్పడం ట్రై చేస్తూ ఉంటాడు, ఈ అమ్మాయికి వీడంటే ఇష్టం, వీడంటే ఈ అమ్మాయికి ఇష్టం, వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం. సో ఇద్దరు కటింగ్లు కొట్టుకుంటా ఉంటారు అనమాట. ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో దరిద్రాలు అతి గొప్ప దరిద్రం ఒక అమ్మాయి ఒక అబ్బాయి కటింగ్లు కొట్టుకుంటా ఉన్నప్పుడు అందులో ఒక మన ఫ్రెండ్ అయ్యి మనం అక్కడ నుంచి ఉండడమే. వాళ్ళ కటింగ్లు చూడలేక పేక్ కట్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడైతే వీళ్ళందరూ కలిసి ఇంకా డిసైడ్ అయ్యి ప్లాన్లు వేసుకుంటా ఉంటారు, ఎలా వెళ్ళాలి, ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏం చేయాలి, ఇలా ప్లాన్లు వేసుకుని అనుకున్నట్టే జీబ్ ఎక్కి ఆ మెయిన్ పాయింట్ హైకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అక్కడ దాకా వెళ్తారు. అలా జీబ్ లో పోతా ఉంటే వీడి మొహం వెలగతనే ఉంటది. కాసేపు కూడా వెలుగు ఆగట్లా, ఈ అమ్మాయి మొహం చూస్తా దీని తర్వాత వీళ్ళు మౌంటైన్ ఎక్కాలంటే ఇంకా కింద రిజిస్ట్రేషన్ పాయింట్ ఏదో ఉంటది, అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని వీళ్ళ నేమ్స్, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అవన్నీ ఇచ్చాక దాని తర్వాత కొండెక్కే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి. ఇతనైతే ఆధార్ కార్డు, పాన్ కార్డులే కాదు మీ మమ్మీ డాడీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఇంటి నెంబర్లు అన్ని డీటెయిల్స్ కావాలంటాడు. ఇదేంది ఎందుకంటే మీరు కొండెక్కాక ఇప్పుడు అక్కడ తప్పిపోయారు అనుకోండి, మీ మామూలు చూస్తే ఎలాగూ తప్పిపోతారు, ఖచ్చితంగా తప్పిపోతారు, సో మీ మమ్మీ డాడీకి ఫోన్ చేసి ఎత్తుక్కోమని చెప్పాలి కదా అని చెప్పి అంటాడు. వీళ్ళేమో అదేంటి మేము తప్పిపోతే అంటే మీరు ఎతకదా అంటే, ఇదేమో ఎతికి విసుగొచ్చేసింది కానీ ఇప్పుడు దాకా ఎవడు దొరకలేదంట. సంవత్సరానికి కనీసం 30 మంది అయినా ఇక్కడ ఖచ్చితంగా తప్పిపోతారంట హైకింగ్ వచ్చిన వాళ్ళు. ఎంత ఎతికినా సరే ఇప్పుడు దాకా ఒక్కరు కూడా ఎవడు దొరకలేదంట. సో వెతికి విసుగొచ్చేసింది. ఎవరో ఎలాగో దొరకనప్పుడు ఇంకా వెతికేం చేయాలి, వాళ్ళ మమ్మీ డాడీ చెప్తే వాళ్ళు కాసేపు అటు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, మాకు ఎలాగో కాల్ ఉండట్లే అని చెప్పి ఈ మధ్య ఇలాగే చేస్తున్నారంట. దీని తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్తాడు ఇతను. వీళ్ళు కొన్ని సరౌండింగ్స్, ఆ చుట్టుపక్కల కొన్ని మార్క్స్ అవి పెట్టుంటారు, ఇలా కొండెక్కాక దొరలండి, దూకండి, ఏదన్నా చేసుకోండి, బట్ మేము లిమిటేషన్స్ మార్క్స్ అలా పెట్టుంటాం కదా, అది దాటి బయటికి వెళ్ళమాకండి. లోపల ఉన్నాకంటే కొండెక్కాక దాని అన్నిటికంటే ముందుగా కొండ మీద ఉన్న ప్రతి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తో బిహేవ్ చేయండి. మీరు దానికి రెస్పెక్ట్ ఇస్తే అది మీకు తిరిగి రెస్పెక్ట్ ఇస్తుంది. ఆ ఒక్క పాయింట్ మర్చిపోమాకండి అని చెప్తాడు. ఈ అమ్మాయి మధ్యలో ఇదెందుకు వచ్చిందంటే ఇటు చెప్తాడు, కొండలో కోనలు అన్నాక అది ఖచ్చితంగా నేచర్ కి ఉన్న రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే కొండలో కోనలు ఎప్పుడు సైలెంట్ గా ఉంటాయి, జనాలు తక్కువ ఉంటారు కాబట్టి అక్కడ ఆత్మలు, ప్రేతాత్మలు ఇలాంటివి ఎక్కువ తిరుగుతుంటాయి. ప్రశాంతంగా ఉండి వాటిని ప్రశాంతంగా ఉంటున్నప్పుడు పోయి అడ్డదిడ్డంగా ఏం చేసి వాటికి గెలిగితే వాటికి ఒళ్ళు మండిది, వాటికి ఒళ్ళు మండితే మనకు ఒళ్ళు మండేలా చేస్తాయి. అప్పుడే వెనకాలన్న ఒక తాత ర్యాండమ్ గా వచ్చి, నాకు ఎందుకో మీ మొహాలు చూస్తే మీరు ఎందుకో వెనక తిరిగి వస్తారో నాకు అనిపించలేదు, మీరు మాత్రం ఇందాక చెప్పిన రెస్పెక్ట్ కాన్సెప్ట్ అస్సలు మర్చిపోమాకండి, మీరు ఇక్కడికి రావడం అటు ఇటు అయినా పర్లేదు కానీ రెస్పెక్ట్ లో అటు ఇటు అవ్వకూడదు అని చెప్తాడు. ఏదనేమో వెళ్లే ముందు అక్కడ ఒక లేక్ ఉంటది, ఆ లేక్ ని మీరు గెలిగితే ఆ లేక్ మిమ్మల్ని గెలుకుద్ది. ఎందుకో కానీ ఆ లేక్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు దాకా తిరిగి రాలేదంట. అంటే ఇక్కడ నుంచి ట్రెక్కింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎవరు తిరిగి రాలేదంట. అది డిఫరెంట్ పాయింట్. లేక్ దగ్గరికి వెళ్తే మాత్రం 100% వెనక్కి రాలేదంట. దీని తర్వాత ఇక్కడ నుంచి అంటే ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు. ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి నలుగురు కలిసి ఇంకా హైకింగ్ మొదలు పెడతారు. కొండెక్కాలి కదా, కొండెక్కి అలా వెళ్తూ ఉంటే ఆందివేలో వీడు హెచ్చులు బ్యాచ్ వల్ల వీడు వచ్చి అమ్మాయితో చెప్పేస్తాడు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నాకు కష్టం అని చెప్పేస్తాడు. ఈ అమ్మాయి అప్పుడే ఓకే నువ్వు నాతో పాటు ఉండాలనుకుంటున్నావు అంతే కదా అంటే అంతే అంటాడు. సర్లే ఉండదు తప్పేం లేదు కానీ నీకు విషయం చెప్పాలి, మా మమ్మీ ఉంది కదా, మా మమ్మీ చేతబడులు చేస్తా ఉంటది, మా మమ్మీ పుట్టుకతోనే మొహం చూసేసి చేతబడి శక్తులు నీకు చాలా ఉన్నాయి, ఈ అమ్మాయి చాలా ఉన్నాయని చెప్పి అందరూ చెప్తూ ఉన్నదంట. ఇంకా అందరూ అదే మాట అంటూ ఉండేటప్పటికి పుట్టుకతో వచ్చిన టాలెంట్ ని వేస్ట్ చేసుకోవడం ఎందుకని మా మమ్మీ కూడా చేతబడి ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి బాగా ఉన్నత స్థానాల్ని అధిరోహించిందంట. ప్రజెంట్ రెగ్యులర్ గా ఊళ్ళో చేతబడులు చేస్తూ ఉంటది, బాగా ఫేమస్. ఊళ్ళో ఉన్న జనాలంతా ఏమంటారంటే మా మమ్మీకి పుట్టుకతో వచ్చిన శక్తులే నాకు పుట్టక ముందే వచ్చేసాయి, నా మొహం చూడగా అని చెప్పేశారు, నేను కూడా చేతబడిలో అడుగు పెడితే ఉన్నత స్థానాల్ని అధిరోహించడం కాదు ఎవరెస్ట్ ని కూడా అధిరోహిస్తానంట, బట్ నేనే వెళ్ళలేదు, ఇప్పుడు కూడా నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావా అంటే అప్పుడే ఆయుగాడు, అంటే నేను నీతో ఉండాలనుకున్నాను కదా, హైకింగ్ చేస్తాను సేపు నీతో ఉండాలనుకున్నా అని చెప్పాను, నీకు సరిగ్గా వినపడనట్లేదు, పెద్ద కొండ కదా గాలి ఎక్కువ కొడుతుంది, నీకు సరిగ్గా వినపడలేదు అంటే ఇప్పుడు హైకింగ్ ఎక్కేంతసేపు కూడా దగ్గరగా ఉంటాను కదా, కొంచెం దూరంగా నీతో పాటు ఉంటాను, ఓకేనా పద ఇంకెళ్దాం పద అని చెప్పి వెళ్తాడు. అంటే వాడు షాక్ లో అలా పోతా ఉంటాడు.
వీళ్ళు అలా వెళ్తూ ఉంటే ఒక చెట్టు దగ్గర ఏదో పూజ చేసి అక్కడ ఏదో ఆఫరింగ్ ఏదో పెట్టామని తెలుస్తుంది. అదేంటో అసలు వీళ్ళకి అర్థం కాదు. మోస్ట్లీ అక్కడ ఉన్న స్పిరిట్స్, దెయ్యాలు, వాళ్ళ ఆత్మలు, బంధువులు ఉంటారు, వాళ్ళ ఎవరో పెట్టారు. అంతా బానే ఉంటది. కానీ పోయేటప్పుడు ఈ పాప గెలుక్కునే అవగాలు బాగా ఎక్కువ. ఇంకా ఈ నేతా పాప అలా పోయి దాన్ని ఇలా గెలికిద్ది అంతే. దాన్ని గెలకగానే సడన్ గా ఒక దయ్యం చెవి దగ్గరకు వచ్చి నీకుందే పులిసిపోయిన దెబ్బ కొట్టి మోహన్ నీకుంది అంతే అయిపోయింది నీ బతుకు, ఎల్లు అలా ఎల్లు, నీ మోహన్ చెక్కేస్తావు పో అని చెప్పనిద్ది. ఈ అమ్మాయి షాక్ అయిపోయి అటు ఇటు చూస్తా ఉంటది. ఎవడో నా చెవుల్లో ఏదో వాగుతున్నాడు, ఏందో నాకు ఉండేది అని చెప్పి షాక్ అయిపోయి అందరిని అడుగుతా ఉంటది. నాకు ఏదో వినిపించింది, చెవులో గుయ్యని గేదె కొని తీసుకుని ఎవరు అరిసినట్టు అనిపించింది, మీకు కూడా వినిపిస్తుందంటే మాకు ఎవరికి వినిపించలేదని చెప్పి ఇలా అంటది. ఇటు సైడ్ ఈ అమ్మాయి మాత్రం భయపడతా ఉంటది. అంటే ఇవిడికి ఎక్స్పీరియన్స్ ఉంది, చేతబడిలో ఉన్నత స్థానాలు అధిరోహించాలనే కోరికలో ఉంది కాబట్టి అమ్మాయికి అర్థం అవుతుంది అలా గెలకడం వల్ల దయ్యాలు వస్తాయని. ఈ గెలుగుడు దాంతో రాకూడదని చెప్పి ముందే అనుకుంది. బట్ అనవసరంగా వచ్చాను ఇప్పుడు ఏమైద్దో అని భయపడుతూ ఉంటే ఈ అమ్మాయి మాత్రం లిటరల్లీ దయ్యం చెవిలోకి వచ్చి చెక్కేస్తామే ఇంకా కాసేపే నీ పని అయిపోయిందని చెప్పి అట్లా వచ్చి డైరెక్ట్ గా చెప్పిన అస్సలు పట్టించుకోవాలా. చెక్కితే చెక్కుండదా అని చెప్పి ఎగుడుకుంటా జరిగిందంతా మర్చిపోయి అలా పోతా ఉంటది. దాని తర్వాత అలా ముందుకు పోతూ మౌంటైన్స్ లో లిమిట్స్ అని చెప్పి లిమిట్స్ దాటి వెళ్ళకూడదని ఈ అమ్మాయి మాత్రం వినకుండా పరిగెత్తకుండా దాటి వెళ్ళిపోతా ఉంటది. వీళ్ళేమో వద్దుమే ఆగుమే అని దోలకి ఏ లోయ ఉన్నప్పటి సత్యలా ఉన్నావు ఆగుమే అని చెప్పి ఎంత గోల్ చేస్తున్నా ఈ అమ్మాయి వినకుండా పరిగెత్తుకుంటూ పోయిద్ది. అందరూ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి లాస్ట్ కి ఆ లేక్ ఉంది కదా లేక్ దగ్గరకు వచ్చేస్తుంది. కింద లేకు దగ్గరికి పోమాకుండా అటు ఇటు పోయినా సరే అని చెప్పిన ఈ అమ్మాయి లేక్ దగ్గర తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి బానే ఉంది కదా, ఏమైంది ఇక్కడ లేకు అన్నారు. మనం ఏమైనా పోయిన దూకుతామా ఏంది? మంచిగా మనందరం ఇక్కడ కూర్చొని మనం తెచ్చుకున్న చికెన్ పకోడీ తింటా మాట్లాడుకుంటా ఉంటే ఎంత బాగుంటది చెప్పు. ఆ లేక్ ఏమైనా మనం లాగేసి దానికన్నా లపక్కని కింద పడిపోయింది అమ్మాయి. అలా జారిపోయి కిందకి వెళ్ళిపోతా ఉంటది. తెక్క కష్టపడతా ఉంటది ఎలాగైనా కాపాడదామని. కానీ వాళ్ళ వల్ల అసలు అవ్వట్లేదు. ఇంకో పక్క చూస్తే అమ్మాయి ఏదో కాలు జరిపోయి కింద పడి దూలుకుంటా వెళ్తున్నట్టు ఉండదు. ఎవరో లేకులో పడిపోయి అమ్మాయి కాలు పట్టుకుని లోపల లాగేస్తున్నా అన్నట్టు ఉంటది. అమ్మాయి కిందకి వెళ్లే విధానం కాసేపట్లో అమ్మాయి లేకులు అయితే పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇందాక చెవులో ఒకడు వాగేడేవాడు మళ్ళీ వస్తాడు. నీటిలో కూడా అమ్మాయి చెవులు వినిపిస్తా ఉంటది. చెప్పాను కదా నీకు చెక్కేస్తాదని చెప్పి, నా మాట విన్నావా నువ్వు అని చెప్పి అంటూ ఉంటే ఈ అమ్మాయి మునిగిపోతా ఉంటది. ఇంకో పక్క వీళ్ళు లేక దగ్గర దాకా వెళ్ళి ఎలాగైనా మునిగైనా బయటికి లాగుదాం అది అని చెప్పి ట్రై చేస్తా చూస్తుంటది. కానీ ఈ అమ్మాయి అటు ఇటు చుట్టుపక్కల లేకులు అసలు ఎక్కడ కనిపించట్లా. అట్లీస్ట్ చేపలో కొట్టుకుంటా అయినా పై పైన తేలాలి, లేకపోతే చచ్చిపోతే పైకన్నా తేలాలి, ఏదో ఒకటి ఉండాలి. కానీ ఏ లేదు అమ్మాయి కనిపించట్లా. అప్పుడే ఈ అమ్మాయి చూసిద్ది. దూరంగా చూస్తే అమ్మాయి ఎప్పుడో నీళ్ళ నుంచి బయటకు వచ్చేసి గట్టు మీద కూర్చొని ఉందంట. దొబ్బమోహన్ ఎప్పుడో బయటకు వచ్చింది రండు అని చెప్పి వెళ్ళి అమ్మాయి దగ్గర చూస్తే అస్సలు నార్మల్ గా లేదు, ఏదో తేడాగా బిహేవ్ చేస్తుంది. తేడాగా చూస్తుంది. ఈ అమ్మాయి హైపోథర్మియా, దీని వల్ల బాగా సలేస్తూ చలికి వణిగిపోతూ ఉంటది. ఇంకా వెంటనే అక్కడ టెంట్ వేసి లోపల అమ్మాయిని కూర్చోబెట్టి వేడివేడిగా కాఫీనో సూప్ తయారు చేసి అమ్మాయికి ఇస్తారు. ఇప్పుడైతే వీళ్ళు ఇంకా క్యాంపింగ్ లేదు తొక్కలేదు వెళ్ళిపోదాం సామె అని డిసైడ్ అయితే సడన్ గా ఈ అమ్మాయిని ఎవరో పొజెస్ చేశారు అన్నట్టు మనకు అర్థం అవుతా ఉంటది. ఎలాగ తెలుస్తుంది? దెయ్యం గొంతు వేసుకుని వీళ్ళతో చెప్తా ఉంటది ఏంటంటే, ఎవడన్నా ఇక్కడికి వచ్చాయనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఇంటి అడ్రస్ మర్చిపోతారు అని చెప్తుంది. అంటే మరి చండాలంగా చెప్పినది అలా చెప్పలేదండి, దెయ్యం టోన్ లో చెప్తాది కదా. ఎవడైతే ఇక్కడికి వస్తాడో ఇల్లు మర్చిపోతాడు, అడ్రస్ ఎత్తుక్కుంటాడు, ఏదో గీచుకొని తీసుకుని ఆగుతాడు, ఈ చెప్పాల్సిన డైలాగ్ చెప్పేసి అమ్మాయి కళ్ళు పడిపోయింది పాపం. ఇంకా అమ్మాయిని కూడా మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతుంటారు. కిందకి ఇంకా ట్రెక్కింగ్ స్పాట్ కి వెళ్ళిపోదామని ఎంత ట్రై చేస్తా వీళ్ళకి అర్థం అవుతున్న విషయం ఏంటంటే ఈ లేడాడే దిగుతున్నారు. అంటే వీళ్ళకి అర్థం కాలేదని బట్టి ఈ అమ్మాయికి అర్థమైంది. ఈ అమ్మాయి అంటే ఎక్స్పీరియన్స్డ్ కదా, ఇప్పుడు ఎంత దిగుతున్నాం మనం ఎక్కడెక్కడే పడి దిగుతున్నాం మీకు అర్థం కావట్లేదా అని అంటది. అప్పుడే సడన్ గా వీళ్ళకి చాలా మంది మనుషులు మాట్లాడుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఏందా అని పోయి చూస్తే ఆ పక్కన అడవిలో పెద్ద అడవి సంత అంత గోలగోలగా ఉంటది. వెంటనే ఎక్కడో తట్ట లోపలికి ఎక్కడో తీసుకోబోతారు. ఈ లోపు వీళ్ళ ఫ్రెండ్ కూడా మెలుగు వచ్చింది, అలా కూర్చోబెడతారు. వీళ్ళైతే ఇప్పుడు అర్జెంట్ వాష్రూమ్ కి వస్తుంటే వీళ్ళిద్దరు అలా పోతారు. వీళ్ళేమో ఇక్కడే ఉంటది. అప్పుడే వీడికి కొంతమంది వీళ్ళనే చూస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఓకే వింతగా చూస్తున్నారు, అడవిలో ఉన్నావు అది ఇది అని చెప్పి అనిపించింది. బట్ వెనకాల ఏదో ఒక దెయ్యం కూడా అట్టే చూస్తుంది. వీడైతే ఓకే ఇది ఇండోనేషియన్ కదా ఇవన్నీ కామనే కదా అని చెప్పి పెద్దగా పట్టించుకోడు. వీళ్ళిద్దరు వాష్రూమ్ దగ్గరికి వస్తే అప్పుడే ఈ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చింది. ఈ గ్యాప్ లో ఇంత ఫాస్ట్ గా నువ్వు ఎట్టొచ్చావు మ్యా అని చెప్పి అంటుంటే వినకుండా లోపలికి వెళ్ళిపోద్ది. వీళ్ళు కూడా వాష్రూమ్ లోపలికి వెళ్తారు. అప్పుడే ఈ గాలుడు పక్క వాష్రూమ్ లోకి తొంగి చూస్తా ఉంటాడు. లోపల దెయ్యం ఉంటది. అలా భయపడిపోతాడు. ఇప్పుడు పక్క బాత్రూమ్ లోకి తొంగి ఎవరు చూడమన్నాడు, నేను నీ మాన నువ్వు పని చేసుకుని వెళ్ళిపోతే అలాగే దెయ్యం వచ్చింది, ఆ దెయ్యం పని చూసుకుని వెళ్ళిపోద్ది. ఇప్పుడు తొంగి చూసి భయపడమని ఎవరు చెప్పాడు? కనీసం అది భయపడ్డానికి కూడా ట్రై చేయలేదు. దాని పని ఏదో చూసుకుంటుంది. భయంతో ఈ అమ్మాయిని పిలుస్తాడు దెయ్యం 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 అని చెప్పి. ఈ అమ్మాయి అప్పుడు అలా వచ్చి ఈ అమ్మాయి కూడా బొక్కలోని తొంగి చూసిద్ది. మొత్తం అన్ని బొక్కలే ఉన్నట్టున్నాయాడ. అంటే ఇప్పుడు దెయ్యానికి ప్రైవసీ ఇవ్వాలన్న కాన్సెప్ట్ మీకు తెలీదా? ఇప్పుడైతే లోపల దెయ్యం ఉండదు. ఈ అమ్మాయి ఫ్రెండే దెయ్యంలా బిహేవ్ చేస్తుంది. తలుపు గట్టిగా ఓపెన్ చేసి చూస్తే లోపల ఎవరు ఉండదు. ఇంకా పరిగెత్తకుండా బయటకు వచ్చి చూస్తే లిటరల్లీ ఇందాక జనాలు గుంపుగా అంతంత మంది ఉండాలి కదా, అసలు ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు, ఎవడు లేడు. బెంచీలు కుర్చీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇటు చూస్తే ఇది కూడా పడుకో ఉంటాడు. ఒకే ఒక టీ షాప్ ఉంటది. టీ షాప్ లో ఒక అతను ఉంటాడు అంతే. అంటే ఇంతసేపు ఇక్కడ జనాలు ఉండదు కదా, వీళ్ళంతా ఎక్కడికి పోయారు అని అడిగితే ఇటు దిగి చూస్తాడు. ఇటు చూడగానే ఇంకో దెయ్యం వీడు మళ్ళీ. వీళ్ళందరూ షిట్ దెయ్యం వచ్చేసింది ఇక్కడికి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎక్కువసేపు ఉండకూడదని చెప్పి అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇన్ని దెయ్యాలు కనిపిస్తున్నాయి, ఎదురుగా టీ షాప్ కూడా దెయ్యమే, ఇన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పి టెన్షన్ లేదు, భయం లేదు. వచ్చిన దీనికోసం అన్నట్టు తిరుగుతా ఉంటది ఇల్లు. ఇలా పోతా ఉంటే ఆయుగడికి మధ్యలో ఏదో కనిపించింది. ఏంటో అని చూస్తే అది ఇంకేందో పాపం రకరకాల
రకరకాలుగా దెయ్యాలు రకరకాలుగా ఎంత ట్రై చేస్తానో వీళ్ళని భయపడదామని చెప్పి ఇది వచ్చి ఇటుతో చెప్పిద్ది కదా, నువ్వు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీరు అందరు కలిసి నన్ను ఎర్రి పప్పలు అనుకుంటున్నారంట, మీరు ఇంకా అసలు ఈ ప్లేస్ దాటి బయటికి వెళ్ళదు అంతే, ఎక్కడే మీకు ఉండిపోతారు, మీకు ఇక్కడే ఆధార్ కార్డు పాన్ కార్డులు అన్ని తీసి మిమ్మల్ని దెయ్యాలు చేసి ఇక్కడే ఉంచేస్తాను, ఫిక్స్ అయిపోయింది ఏడే ఉండబోతున్నానని చెప్పిద్ది. అండ్ మీ ఫ్రెండ్ నేత అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని మాత్రం ఏ చేస్తాం, ఇందాక మా తమ్ముడు వచ్చి చెవులో చెప్పాడు కదా, చెక్ చేస్తామే నీ పని అయిపోయింది అని చెప్పి ఏదో పాపం పిల్లోడు వచ్చి భయపడ్డానికి ట్రై చేశాడు. అంత ట్రై చేసి మా వాడు అంత చేసినా సరే పోగా బొగడా అని చెప్పి వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తూ పోయింది కదా. చెప్తా మా తమ్ముడిని అవమానించింది, ఆ అమ్మాయిని మాత్రం బలిచ్చేదే ఏదన్నా చేసుకోండి అని చెప్పి ఆ పెద్ద తట్ట మాట్లాడి చెప్పిద్ది. ఆ ఇట్టంటే చాలా పోవే అని చెప్పాడు, అది కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు ప్రశాంతంగా. అలా చూసి కొంచెం ముందుకెళ్తా ఉంటే అప్పుడే ఒక ప్రోగ్రామ్ ఏదో అవుతుంది, ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, జనాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చూస్తే ప్రోగ్రామ్ లేదు తొక్కలేదు, వాళ్ళు మొత్తం దెయ్యాలేనంట, ఆడున్న ప్రతిదీ దెయ్యమే. ఒక్కసారిగా వీళ్ళందరూ అలా గబ్బు మొహాలు వేసుకుని అలా తిరిగి చూస్తారు. ఈ అమ్మాయి అయితే వచ్చి వీళ్ళ మొహాలు చూడలేకపోతాం చెప్పి ఇసుక్కుంటా ఉంటది వాళ్ళ మొహం చూసి. అట కాదుగా ఇప్పుడు ఎంత ఇండోనేషియన్ దెయ్యాలైతే ఏంది, అప్పుడప్పుడు అమెరికన్ సినిమాలు చూడొచ్చు కదా దెయ్యాలవి, అవి సోలోగా వస్తుంటాయి, చీకట్లో భయపడడానికి ట్రై చేస్తుంటాయి. అమ్మ దెయ్యం నైట్ అయిపోయింది, చీకటి అయిపోయింది, అటు నుంచి వచ్చిద్దేమో ఇటు నుంచి వచ్చిద్దేమో పక్కనే ఉందని చెప్పి టెన్షన్ తో భయపడతా ఉంటారు. ఇది ఏదో అసలు ఇది మిట్ట మధ్యాహ్నం టైంలో ఇంతమంది దెయ్యాలు వచ్చి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏ దెయ్యాన్ని చూసి భయపడాలా, అటు సైడ్ దెయ్యం ఉందా అని ఎవరు చెప్పాను, అటేంది అది ఇటు కూడా ఉంది, ఏం చేయమంటాను ఇప్పుడు మొత్తం అన్ని అవే ఉన్నాయని అంటాడు ఎవడన్నా. ఇప్పుడు వీళ్ళందరం చూసి భయపడాలి అంటే ఇంతసేపు వీళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు, చికెన్ తెచ్చుకుంటున్నారు, సండే రోజు మంచిగా వండుకుంటున్నారు, బిర్యానీ తింటున్నారు, అంతా బానే ఉంది, ఏది ఇప్పుడు వీళ్ళు దెయ్యాలి చూసి భయపడాలా, కట్ చేస్తే మిట్ట మధ్యాహ్నం కూర్చొని ఫంక్షన్ కూడా చేసుకుంటున్నారు, ఎవడు భయపడేది, కొంచెం గ్యాప్ ఇస్తావండి అట్లీస్ట్ నైట్ టైం అండి, డే లైట్ లో వచ్చి నేను దెయ్యానంటే ఏంది, వీళ్ళైతే చేసుకుంటా పోదా అని చెప్పి ఇటు సైడ్ నుంచి ఇలా వచ్చేసి అట్లా పోతానే ఉంటారు. ఎంతసేపు అయినా ఏమో అట్లా నైట్ అయిపోయింది, అలాగా అలసిపోయి కాసేపు రెస్ట్ తీసుకుందామని ఆగుతారు. కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ కుక్కలు వస్తాయి, ఇప్పుడు ఈ కుక్కల కళ్ళు చూస్తే రెడ్డుగా ఉంటాయి. ఈ దెయ్యాల వల్ల కాట్లావిలో భయపడడానికి ఎంత ట్రై చేసినా అట్లా అట్లీస్ట్ కుక్కలనైనా పంపిస్తే దాన్నైనా కుక్కలు చూసినా మనుషులు భయపడతారు కదా అని చెప్పి ట్రై చేస్తున్నాయి. అప్పుడు ఇక్కడికి ఏం తెలిసిందంటే ఇప్పుడు ఒకడు వస్తాడు, ఇక్కడ ముసలోడు వస్తాడు ఇక్కడికి, అంటే కుక్కలు దెయ్యాలు పంపిలేదు అమ్మా మీరు భయపడమాకండి ఇవి నా కుక్కలే అని చెప్పి ముసలోడు చెప్తాడు. బేసిక్ గా ముసలోడు చాలా మంచోడు అనమాట, సినిమా మొత్తం నిజంగానే వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఇట్లా ఎవరైనా తప్పిపోయి ఎక్కడికి వచ్చినా వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు ముసలోడు. ఇప్పుడైతే వచ్చి వాళ్ళకి చెప్తాడు మీరు ఇక్కడ ఉండకూడదు, ఇది అసలు మంచి ప్లేస్ కాదు, దెయ్యాలు దిగుతా ఉంటాయి, వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. వీళ్ళేమో మాకు వెళ్ళడానికి అర్థం కావట్లేదు, తప్పిపోయాం ఎక్కడెక్కడ దిగుతున్నాం అని చెప్తే ఓకేలే నాకు అర్థమైంది, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఇలాగే తప్పిపోతావు, మీకు నేను రూట్ మ్యాప్ ఇస్తాను, అడ్రస్ చెప్తాను, లేదా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీకు గైడ్ చేస్తానులేండి, ఏమంటారు మళ్ళీ మీరు తప్పిపోతావు, అడ్రస్ చెప్పినా రూట్ చూపించిన నేను మిమ్మల్ని గైడ్ చేసి దేశపోతా అని చెప్పగానే సడన్ గా అప్పుడే ఈ అమ్మాయి పడి ఉంది కదా వీళ్ళ ఫ్రెండ్, ఈ అమ్మాయికి ఆల్రెడీ దెయ్యం పట్టింది, ఇంకో దెయ్యం మళ్ళీ ఈ అమ్మాయి పెట్టి అమ్మాయి సపక్కం లేసి ఏందా ముసలాడా నువ్వు గైడ్ చేస్తావా, గౌడి గీత మొహం వేసుకుని గైడ్ చేస్తా ఉంటావు వీళ్ళందరూ, నువ్వు మేము దెయ్యాలందరం కలిసి నానా సంకల్ నాకుతో వచ్చి 4-5 జనాలైనా ఎలాగైనా బలిద్దాము, ఆ బండదయ్యం ఉంది కదా దానికి బలిద్దామని చెప్పి అట్లీస్ట్ ఒక ఇద్దరు లాగుదామని చెప్పి ట్రై చేస్తా ఉంటే నువ్వు మధ్యలో గైడ్ దగ్గర వచ్చేసి మిమ్మల్ని గైడ్ చేస్తాను, గూగుల్ మ్యాప్ లో చూపిస్తాను అలా చెప్పి వచ్చిన వాళ్ళందరినీ ఎలాగొడుతున్నావు నువ్వు, మేమందరం ఎడ్డేదల్లా కూర్చొని అలా నేను చూస్తా ఉండాలి, ఇప్పుడు సిగ్గుసేన లేదంటారా మా కడుపు కొట్టడానికి ఏమనంటే కుక్కలు వేసుకొని తిరుగుతా ఉంటావు అని చెప్పి పొజెస్ అయిపోయిన దెయ్యం వీడిని తెగ తిడతా ఉంటది. దాని తర్వాత గాల్లో కళలు ఎగిసి ఈ అమ్మాయి నడువులు ఎగొట్టేస్తా ఉంటది. అప్పుడే వీడు అలా వచ్చేసి ఏవేవో మంత్రాలన్నీ చదివి ఆ అమ్మాయి బాడీ లోపల ఉన్న దెయ్యాన్ని బయట తోలేస్తాడు. బయట తోలేసాక ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఇది చిన్న కథ కాదు అసలు, ఈ అమ్మాయిని ఇక్కడ ఉన్న దెయ్యాలందరూ చాలా మంది 1 by 1 ప్రాసెస్ చేశారు, దెయ్యం ప్రభావం ఈ అమ్మాయి మీద బాగా పడింది, వెంటనే మా ఇంటికి వెళ్ళాలి, అక్కడికి వచ్చాక అమ్మాయికి నేను కొంచెం ట్రీట్మెంట్ ఇస్తాను అని తీసాపోతా ఆన్ ది వేలో నాకు తెలిసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్ ఆ లేక్ ఉంది కదా ఆ లేక్ దగ్గర దాకా వెళ్ళింది కదా అని చెప్పి అంటాడు. ఇలా ఫ్రెండ్స్ ఏమో లేక్ దగ్గర దాకా వెళ్ళేది ఏంటి స్వామి, ఈ అమ్మాయి లిటరల్లీ లేక్ లోపల దూకి బయటకు వచ్చింది అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు, ఎవరన్నా ఇప్పుడు ఆ లేక్ ఉంది కదా లేకులో కానీ పడ్డావు అనుకోండి, అందులో పడితే ఆ దెయ్యం బండదయ్యం ఉంది ఇందాక ఆయుగాడు కనిపించి చెప్పింది, ఆ దెయ్యం అందులో పడిన మనుషుల యొక్క సోల్ ని నెమ్మదిగా కొంచెం పీల్ చేస్తారంట, మొత్తం లాగేయడం ట్రై చేస్తుంటది. ఇలా ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆ బండ దెయ్యం అక్కడే డైలీ స్నానం చేసుకుందామని వచ్చేది. ఒకసారి ఫ్రెండ్స్ అంతా కలిసి డీప్ ఆట ఆడదామని చెప్పి అదే దొంగ పోలీస్ ఆట ఆడదామని చెప్పి గేమ్ స్టార్ట్ చేయగానే ఈ అమ్మాయి నేను ఎవరికి దొరకకుండా దాక్కుందామని చెప్పి లేక్ లోపల పోయి దాక్కొని పాపం అక్కడే పడి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత దెయ్యం అయిపోయింది. అందరి మీద కోపం వచ్చింది, ఆట ఆడేటప్పుడు ఒకరు కూడా నన్ను కనిపెట్టలేదుగా, కనిపెట్టుంటే నేను పైకి వచ్చేదాని కదా, మీ వల్లే చచ్చిపోయినని చెప్పి గోల్ చేసింది. దాంతో పాటు అప్పుడప్పుడే ఫ్రెష్ గా ఇప్పుడు దెయ్యం ఇప్పుడు కాదు ఎన్నో వేల సంవత్సరాల క్రితం దెయ్యం అవడం వల్ల దెయ్యాలు అప్పుడప్పుడే ఫ్రెష్ గా వస్తున్నాయి భూమి మీదకి. దాంతో ఈ దెయ్యానికి స్టేటస్ ఎక్కువ పెరిగిపోయింది, ఇదే ఫస్ట్ దెయ్యం అన్నట్టు. సో పెద్ద స్టేటస్ దొరికింది దెయ్యానికి. అప్పటి నుంచి ఆ ఊళ్ళో జనాలంతా కొంతమంది మనుషులు తీసుకొని పోయి ఆ లేక్ లో పడేస్తారు. ఆ లేక్ లో పడి ఆ మనుషులంతా చచ్చిపోతే వాళ్ళ ఆత్మల్ని ఈ దెయ్యం ఎత్తకపోయేది అనమాట. అంటే దెయ్యాలకి మనుషుల ఆత్మల్ని ప్రసాదం కింద వేల సంవత్సరాల క్రితం దానికి ఇస్తా వచ్చారు ఈ దెయ్యానికి. ఇప్పుడు ఎవరన్నా లేకులో పడిపోయావు అనుకోండి, ఓకే మళ్ళీ ఎవడో
ప్రసాదం ఇవ్వడానికి అలా దూకేశాడని చెప్పి వాళ్ళ ఆత్మల్ని లాక్కొని పోవడానికి ట్రై చేస్తుంటది. ఇది ప్రెసెంట్ అయితే అక్కడ విలేజ్ అలా లేదు, ఊళ్ళో జనాలు ఎవరు లేదు, డైలీ వచ్చి ప్రసాదాలు ఇవ్వడానికి ఎవరు లేదు. అంటే ప్రసాదాలు కంటిన్యూగా ఇవ్వడానికి ఎవరన్నా అలా పడిపోతే తెలియక ఈ ఎవడో ప్రసాదం ఇచ్చారని చెప్పి తీసుకోబోతుంది పాపం. అప్పుడంటే దెయ్యాలు వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ స్టేటస్ వేల సంవత్సరాల క్రితం ఒక రేంజ్ లో ఉండేది, ఒక లెవెల్లో ఉండేది. ఇప్పుడు ఎదురు కనిపించిన ఎవరి మీద నువ్వు ఎట్టున్నావు చండాలంగా అని చెప్పి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నది. అందుకే వచ్చిందంతా పండగ చేసుకుంటా ఉంటుంది అంతే దెయ్యం. అయితే ఇప్పుడు దెయ్యాలందరూ గుంపులుగా కనిపిస్తున్నాయి కదా, అవేంటో అంటే ప్రజెంట్ వీళ్ళు ఇప్పుడు తిరగతా ఉందా, దాయి మర్చిపోయాను అటు ఇటు అని చెప్పి. ఇది వీళ్ళ ప్రపంచం కాదంట. వీళ్ళు ఎప్పుడో మన భూమి ఉంది కదా, భూమి వదిలేసి మల్టీ డైమెన్షన్ లో ఏలు పెట్టి అందులోంచి దెయ్యాలు తిరగతా ఉంటాయి. దెయ్యాలకు సపరేట్ ప్రపంచం ఉంది కదా, ఆ దెయ్యాలుండే మల్టీ డైమెన్షన్ లోపంచి అలా దెయ్యాల దగ్గరికి వచ్చేసారంట. ప్రజెంట్ ఉంది దెయ్యాల పొలంలో. ఇందాక మార్కెట్ చూసేది అది దెయ్యం నగర్ లో ఒక సంత. ఇప్పుడు కనిపించారు దెయ్యాలందరూ. వాళ్ళందరూ యాక్చువల్లీ నార్మల్ గా బతుకుతున్నారు. ఇప్పుడు వీళ్ళు నలుగురే మనుషుల్లా వచ్చే, సో వీళ్ళ ఊళ్ళలో దెయ్యాలు. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ మనుషులు. అట్టట జరిగింది అంటే ఇందాక ఒక సంత జరిగింది, అది చాలా దారుణమైన భయంకరమైన ప్లేస్ అంట. ఆ మధ్యలోనే ఎక్కడో ఇంటర్ డైమెన్షనల్ కనెక్షన్ ఉందంట. వీళ్ళు దానిలోంచి క్రాస్ చేస్తూ దాటుకొని వచ్చారు కదా, దాని వల్ల సడన్ గా ఆ భూమిని వదిలేసి భూమి లోపల నుంచి వీళ్ళు దెయ్యాల ఊళ్ళోకి వచ్చేసారంట. ఇప్పుడు ఈ దెయ్యాలందరూ కలిసి వీళ్ళు నలుగురిని ఎలాగైనా చంపేయడానికి ట్రై చేస్తా తిరుగుతున్నాయి. మళ్ళా వాళ్ళ ఊళ్ళోకి వేరే వాళ్ళు వచ్చారు. ఇంకో పక్క ఈ అమ్మాయి చూస్తే ఆ రోజు చాలా డిస్రెస్పెక్ట్ చేసింది, అదేదో కాలుతో తన్నింది కదా వాళ్ళ దాన్ని, దెయ్యాల దాన్ని. అందుకే అక్కడి నుంచి మంట వచ్చి లేక్లో తోసేసి ఇదంతా చేస్తా ఉంటే ఇంకో పక్క వీళ్ళు అసలు పట్టించుకోకుండా డైరెక్ట్ వీళ్ళ ఊళ్ళ లోపలికి వచ్చేసారు. వాళ్ళని డిస్టర్బ్ చేసి మళ్ళీ వీళ్ళ ఊళ్ళ లోపలికే వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు మీకు అర్థం కాపోయింది, నాకు అర్థమైంది ఇదేం బొగడా కాన్సెప్ట్ సడన్ గా అంటే వాడు అదే చెప్పాడు. డైరెక్ట్ గా తెగ ట్రై చేశాడు వాడు ఏదో కాన్సెప్ట్ చెప్పాలని. నాకు అర్థమైంది కాన్సెప్ట్ నేను మీకు చెప్తున్నాను, వాడు చెప్పిందే. ఇప్పుడు ఈ ముసలోడు కూడా ఏడే ఉండాలండి. వీడు ఇప్పుడు ఇంట్లో లోపల తీసుకుని పోయి చెప్తాడు, చూడండి ఇక్కడ నేను అగరబత్తి వెలిగించాను, ఈ అగరబత్తి వెలిగించినంత సేపు ఆ దెయ్యాలు ఇంట్లో లోపలికి రాలేవంట. వీళ్ళప్పుడే భయంతో అడుగుతారు, అంత కంపు కొట్టి అగరబత్తి ఎట్ట పెట్టావు స్వామి నువ్వు, ఇప్పుడు అంతా కంపుకి దెయ్యాలు లోపలికి రాలేట్లేవా అంటే, ఈడట్ట కాదు, ఆ అగరబత్తీల మీద నేను చేతబడి విద్యలు అవి చాలా చేశాను, దాని వల్ల పొగొచ్చినంత సేపు ఆ దెయ్యాలు లోపలికి రాలేవు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చెప్తాడు. మరి ఇంత కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఏదైనా పొడవాటి పెద్ద అగరబత్తి పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు అది ఆగిపోతే పరిస్థితి ఏంటంటే, ఒక అగరబత్తి అలా ఆగిపోయేలోపు వెంటనే ఇంకో అగరబత్తి వెలిగించుకోవచ్చు అంట. చాలా పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నాడంట, ప్రాబ్లం ఏం లేదంట. దీని తర్వాత వాళ్ళ కూతురిని పరిచయం చేస్తాడు ఇతను. తాత ఇంత నీ కూతురు గురించి చెప్తావు కానీ మీ కూతురు ఎక్కడ స్వామి ఏడ కనిపించట్లే అని చెప్పి వీళ్ళు అడిగితే, అదేనండి ఆడ తట్ట కట్టాను నీట్ గా కనిపిస్తుంది చూడండి అని చెప్పి అంటాడు. చూస్తే నిజంగానే తట్ట లాంటిది ఏదో కట్టి దాని లోపల వాళ్ళ కూతుర్ని పెట్టుంటాడు. వాళ్ళ కూతురు పాపం చాలా దారుణమైన స్టేజ్ లో ఉంది. అమ్మాయి మాటికి నీళ్ళు ఇవ్వండి, దాహం వేస్తుంది, నీళ్లు అని అడుగుతూ ఉంటది. ఓ ఈ అమ్మాయి బిక్కుమట్టి నీళ్లు అడుగుతుందా, పాపం మొహం కూడా ఎండిపోయి నీళ్ళు ఇవ్వగా అంటే వీడు ఇవ్వనంటాడు. ఇదేంటంటే ఇవన్నీ మీకు తెలియదు, ఇది వేరే కాన్సెప్ట్. ఈ అమ్మాయి కూడా నీళ్ళలో పడడం ఆత్మ అది తర్వాత కాసేపు తెలుస్తాయి. ఇప్పటికే చాలా చెప్పాను, మీరు భయపడి సస్తారు అని చెప్తే అర్థం కాక సస్తారు. ఆ కూతురు మాత్రం నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి ప్రజెంట్ ఈ అమ్మాయి మీద ప్రాసెస్ అయితే మొదలు పెడతాడు. చాలా కష్టపడి ఈ అమ్మాయి కొంచెం తగ్గించేశాను, ఆయన పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు అయితే మీరు చేయాల్సింది ఏం లేదు, ఆ మల్టీ డైమెన్షన్ మార్కెట్ వల్ల ఆ మార్కెట్ నుంచి క్రాస్ చేసుకుంటూ మళ్ళీ పోవాలి, అటు నుంచి ఇటు పోవాలి. అంటే ఆపోజిట్ క్రాస్ చేస్తూ పోతే భూమి దగ్గరికి వెళ్ళిపోతారని చెప్తాడు. ఒక నైట్ కదా పొద్దున పోతామని చెప్పి ఏడే ఉంటారు. నైట్ అవగానే ఇక్కడ దెయ్యాలన్నీ మేలుకుంటాయి. అంటే దెయ్యాలు వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి, ఎంతకన్నా దెయ్యమే కదా, నైట్ టైం బయటకు రావాలి. ఓకే పగలంతా పూజలు చేస్తా పడుకోలేదు, చిల్ నైట్ కూడా బయటకు వస్తాయి అంతే దెయ్యాలవి. అప్పుడే పదస్ అయిపోయింది కదా వీళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి కూడా బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళిపోయి బయట ఒక చికెన్ కనిపిస్తే దాన్ని పచ్చిది పట్టుకొని తినేస్తా ఉంటది. ఇదంతా ఇంకొక అమ్మాయి ఉంది చేతబడి, ఆ కూతురు అమ్మాయి ఈ అమ్మాయి ఇదంతా చూసి భయపడిపోద్ది. ఈ విషయం వెంటనే వెళ్ళి తాత చెప్తే, తాత ఇట్లా జరిగింది బయట చూడు గోల అవుతుందని చెప్తే, మీరు వెంటనే ఇతను వచ్చి మీరు ఎక్కడే ఉండండి, బయటకు మాత్రం రామాకండి, నేను చూసుకుంటా అని పరిగెత్తుకుండా పోతాడు. అలా పోయి దెయ్యాల చేతిలో ఎలకబాతాడు. ఇటు సైడ్ ఈ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి ఏమో నీళ్లు అని చెప్పి తాత కూతురు వల్ల అమ్మాయి నీళ్లు అని గోల చేస్తుంది. అప్పుడే ఇప్పుడు ఒక మనిషి దాహంతో నీళ్లు అడుగుతుంటే నీళ్లు ఇవ్వలేని బతుకు మనకు ఎందుకు అని చెప్పి అలా వెళ్ళిపోయి నీళ్లు తీసుకొని అన్ని నీళ్ళు అమ్మాయి మొహం జల్లుతాడు. జల్లగానే జల్లికట్టి ఎద్దులాగా మొత్తం అన్ని ఎలగొట్టుకుంటూ పగల కొట్టుకుంటూ డబక్కను బయటికి లేచి వస్తుంది. ఎవడు అది ఏదు అది అని చెప్పి అలా పోతా ఉంటది. ఈ అమ్మాయిని కూడా యాక్చువల్లీ దెయ్యాలు పొజెస్ చేశాయన్నమాట. ఇలా ఫ్రెండ్ చేసి అలా చేసినట్టే ఈ అమ్మాయి కూడా ఆ లేక్ లో పడిపోయింది. ఆ నీళ్ల వల్ల ఇలా తయారైంది. దానివల్ల ఇంకొంచెం నీళ్లు పడితే ఇంకా కంప్లీట్ దయ్యం అయిపోద్ది. అందుకే ఈ అమ్మాయి దయ్యం కంప్లీట్ గా అవ్వకుండా ఏదో రక్షాబంధనం లాగా చేతబడి చేసి కాపాడుకుంటూ ఇంట్లో పెట్టుకున్నాడు. ఈవిడ అలా పోయిద్ది. ఈవిడ కూడా దెయ్యాలు ఎత్తపోతాం అనమాట. దెయ్యాలందరూ వచ్చి వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాక అలా ఫాలో అవుతూ అలా చీకట్లో పడి అడవిలో పడి పోతా ఉంటే చూస్తే దూరంగా దెయ్యాలందరూ కలిసి ఏదో పార్టీ పెట్టుకున్నారు, ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. పార్టీలో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ దెయ్యాలు కదా, మామూలు మనుషుల్ని 1 by 1 తీసుకొచ్చి బలిచ్చి చంపేస్తా ఉన్నారు. సేమ్ ఒకరిని బలిచ్చేసారు. నెక్స్ట్ వీళ్ళ ఫ్రెండ్, దీని తర్వాత ముసోడాల కూతురు, వీళ్ళని లైన్ లో కొయ్యబోతున్నారు అనమాట. వీళ్ళు ఇంకా మనుషులే కాబట్టి బలి ఇవ్వడానికి రెడీ చేస్తా ఉన్నారు లైన్ లో. వీళ్ళు టోకెన్ నెంబర్ దాకా నీళ్ళ కూడా వేసేస్తారు. దీని తర్వాత డిన్నర్ ప్రోగ్రామ్, మ్యూజిక్ ఫెస్టివల్ అవి ఉంటాయి. ఎప్పుడే వీళ్ళు తొంగి చూస్తున్నారు.
ఉన్నారు కదా వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి చూసేసి ఉంటది. ఒక్కసారిగా వీళ్ళందరూ వీళ్ళ మీదకి వచ్చేస్తా ఉంటారు. వాళ్ళ మొహాలు చూడండి. అంటే అసలు ఇప్పుడు వాళ్ళు దెయ్యాలా, జాంబీలా, ఆత్మలా, ఏంది అసలు ఏంది ఒక క్లారిటీ ఉంది అసలు. నాకు ఇంకా వాళ్ళకి తెలియదు, నాకేం తెలుస్తుందిలే కానీ వీళ్ళైతే వీళ్ళ దగ్గర నుంచి పారిపోదని తెగ ట్రై చేస్తా ఉంటారు. అటు పోతావు ఇటు పోతావు, ఏదో గుహ కనిపిస్తే గుహ లోపలికి కొండ వెనకాల దాక్కుంటారు. అప్పుడే సడన్ గా దెయ్యాలు కూడా వచ్చేసి కొండ ఓడబీకేసి లోపలికి వచ్చిన పట్టుకొని ట్రై చేస్తారు. కొన్ని దెయ్యాలు అయితే దెయ్యాలు మీరు లిటరల్లీ దాన్ని చెప్తున్నాడు, అవి దెయ్యాలు మీరు ఆత్మలు అంటే ఆత్మల్లా బిహేవ్ చేయ, వంగి కింద పడి పైన పడి వంగుతా వస్తావు ఏదో దెయ్యాలు జాంబీలు అన్నట్టు. వీళ్ళు చూడండి అట్ట వంక టెంక కావాలని ఎట్ట ఓవర్ యాక్టింగ్ చేస్తాను అడుగుతున్నాడు. అలా పోయి దాక్కుంటారు, ఇంట్లో లోపలికి వెళ్ళి దాక్కుంటారు. కాకపోతే అగరబత్తి వల్ల అది అయిపోయింది. మళ్ళీ కాల్చేలోపు దెయ్యాలు వచ్చేస్తాయి. ఇట్లా చాలా జరిగితే మొత్తానికి వీళ్ళు అందరిని పట్టేసుకుంటారు లేండి. ఇంకో పక్క తాత కూడా అక్కడే ఉంటాడు. తాత అక్కడే ఉండి ఇలా చెప్తాడు, యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఒక విషయం చెప్పలేదండి మీకు. బేసికలీ నేను కూడా మీ అందరిలాగే అంటే వీళ్ళలాగా ఒక దెయ్యాన్ని నేను ఒకసారి లేకులో పడిపోయాను. అంటే వీళ్ళు లేకులో పడిపోగానే వీళ్ళని పొజెస్ చేసిద్ది కదా. అంటే పొజెస్ అయి నీళ్ళలో పడి పొజెస్ అయిపోయిన తర్వాత దాని తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ నడుస్తాయి అనమాట. ఆ ప్రోగ్రామ్ లో కంటిన్యూగా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతే అప్పుడు ఒక కంప్లీట్ దెయ్యం లాగా చేంజ్ అయిపోయి ఇంకా విలేజ్ లో దెయ్యం లాగా బతుకుతూ ఉండిపోతారు. బట్ తాత ఇంకా దెయ్యంలా చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే తాత తన లోపల ఉన్న మానవత్వాన్ని బయటకి పోకుండా అలాగే పెట్టుకున్నాడంట. మానవత్వం ఇతనిలో ఇంకా మిగిలి ఉండటం వల్ల ఇతను కంప్లీట్ దెయ్యం లాగా చేంజ్ అవ్వలేదంట. నేనేం కల్పించుకొని చెప్పట్ల, తాత ఎగ్జాక్ట్ గా అదే చెప్పాడు. నాలో మానవత్వాన్ని అలాగే మిగిల్చుకున్నాను, అందుకే నేను దెయ్యాన్ని అవ్వలేదు అంటాడు. ఇక్కడ జరుగుతున్న ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్తాడు. ఏంటంటే ఇప్పుడు దెయ్యాలందరూ ఉన్నారు కదా, ఈ దెయ్యాలంతా ఎప్పుడో దెయ్యాలు అయిపోయి ఇంకా కంప్లీట్ ఫుల్ ప్లేజ్డ్ దెయ్యాలు. ఇలా సగం మానవత్వం ఉంది, సగం దెయ్యం అయింది, అట్లా తాతలా కాదు, కంప్లీట్ క్లియర్ దెయ్యాలు. వీళ్ళు అలా మంచిగా విలేజ్ లో బతుకుతా కాలం వెళ్ళబొచ్చుకుంటా ఉన్నది. ఇప్పుడు ఆ బండ దెయ్యం పెద్దది ఉంది. అది ప్రతి సంవత్సరం 21 మనుషులు అంటే 21 మందిని మనుషుల్ని దానికి బలిస్తా ఉండాలి, సాక్రిఫైజులు ఇవ్వాలా. సో ఈ దెయ్యాలే విలేజ్ లో పోతున్న దెయ్యాలే మనుషుల్ని ఎట్టగైనా లాక్కొచ్చి దానికి బలి ఇస్తా ఉండాలా. అప్పుడు అది ప్రశాంతంగా దాని మానాన్ని తిని ఆ మూల కూర్చొని ఇంకా పెద్దదవుతా ఉంటది. అదే ఇయర్లీ సాక్రిఫైజులు ఇవ్వలేదనుకోండి, ఆ దెయ్యం వచ్చి వీళ్ళు సంత చేసుకుంటా ఉంటారు కదా, ఆ సంతలకు వచ్చి గోలు చేసిద్దంట, కూరగాయలన్నీ తొక్కేసిద్దంట, జాంకాయలన్నీ నవిలేసిద్దంట, వాళ్ళ బియ్యంలో రాళ్ళు కలిపేసిద్దంట, గోధుపిండిలో మైదా పిండి కలిపేసిద్దంట, ఇలా ఏదేదో చేసిద్దంట. పాపం వాళ్ళ బతుకు నాశనం చేసేసిద్దంట. ఇప్పుడు అంతకు మించి ఏం చేయగలవు? ఇప్పుడు అనుకో బయట ఉన్నాయనుకోండి, ఏదన్నా మనుషులు అనుకోండి, నేను చంపేస్తా, నీ పిల్లల్ని చంపేస్తా, వాళ్ళని నరికేస్తా, అది చేస్తా అని భయపడతాయి. ఇప్పుడు ఆ దెయ్యం వచ్చి ఏం చేయాలి? నేను నరికేస్తా అంటే ఆల్రెడీ నరిగితేనే కదా అయిందని చెప్పి ఆ దెయ్యాలు కూడా అంటాయి. సో ఇప్పుడు పెద్ద దెయ్యం ఆ బండ దెయ్యం వచ్చి ఏం చేయలేదు, ఇట్లా గెలుగుతా పోయిద్దంట, ఇట్లా గెలుగుతాదని చెప్పి ఇలా భయం, దెయ్యాల భయం. సో ఎక్కడ మనల్ని ప్రశాంతంగా బతకనీదేమో ఈ దెయ్యం పండదెయ్యం అని చెప్పి ఈ దెయ్యాలందరూ కలిసి మనుషుల్ని ఎత్తుకొచ్చి సంవత్సరం బలిస్తా ఉన్నది. ఇప్పుడు వీళ్ళని కూడా అందుకే తీసుకొని వచ్చారు ఇక్కడికి. చూసారా, నేను ఎప్పుడైనా చెప్తా, అసలు ఎప్పుడన్నా విన్నారా కష్టాలు ఎప్పుడు మనుషులకే వస్తాయని అనుకుంటా. చూడు దెయ్యాలు చూడండి ఎన్ని కష్టాలు వస్తున్నాయో. రౌడీజం చేస్తుందండి ఆ బండ దెయ్యం మిగతా దెయ్యాల దగ్గర. ఆకు రౌడీజం చేసి మామూలు ఎత్తబోతుంది. వీళ్ళు ఏం చేయలేక ఇంకా మౌంటైన్ కి ఏమైనా మనుషులు వస్తున్నప్పుడు వాళ్ళ నీళ్ళలో తోసేయడం లేదా లాక్కొని పోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు దానికి బలి ఇవ్వడానికి. లేకపోతే వాటి మానవి జాంకాయలు తింటా బతుకుతున్నాయి. వీళ్ళు తప్పేం లేదు ఇక్కడ చెప్పాలంటే. వీడి సంగతి ఏంటంటే వీడు వచ్చేలా లేకులో పడిపోయాడు, అంటే తాత పడిపోయాడు. వీడి ఆత్మ కూడా లాక్కోవడం ట్రై చేస్తే వీళ్ళ మానవత్వం గట్టిగా ఉండటం వల్ల వీడిని లాక్కోలేకపోయింది. వీడిని ఎత్తుకుంటూ మా తాత అంటే మా డాడీ కనిపించలేని ఎత్తుకుంటా వీళ్ళ కూతురు వస్తే వీళ్ళ కూతుర్ని కూడా లోయలోకి అదే నీళ్ళలోకి తోసేసారు. తాత ఎట్ట కూడా కష్టపడి ఈ విషయం తెలిసి వాళ్ళ కూతురుని తీసుకొచ్చి కాపాడుకుంటా నెమ్మదిగా వస్తున్నాడు. వీళ్ళేమో వచ్చి పాప ఆవిడ కూతురు మీద నీళ్లు జల్లి బలిచ్చేదాకా తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడైతే వీళ్ళు ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళ కూతురు ఇప్పుడు లైన్ లో పెట్టారు, వాళ్ళ టోకెన్ నెంబర్ రాబోతుంది, నెక్స్ట్ వాళ్ళని బలి ఇవ్వబోతున్నారు. అప్పుడే చెప్తాడు, నేను వెళ్ళి ఆ జాంబీ బ్యాచ్ మొత్తం ఆడ పండగ చేసుకుంటున్నాను కదా, వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తాను, నేను వాళ్ళందరూ నా ఎంటబడేలా చేస్తాను, మీరు వెళ్ళి వాళ్ళిద్దరిని విడిపించేసి ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోండి, నేను నెమ్మదిగా మీతో పాటు జాయిన్ అవుతాను, ఆ మార్కెట్ తో క్రాస్ చేసేసి భూమి మీదకి వెళ్ళిపోదామని అనుకుంటారు. ఈడైతే వచ్చి జాంబీ బ్యాచ్ ని ఇప్పుడు ప్లాన్ ప్రకారం గెలుగుతాడు. వీళ్ళు చూడండి అసలు కుంటుకుంటా వెనకొస్తున్నాడు, కాళ్ళు కొట్టేసాడంట, జాంబీలా బిహేవ్ చేస్తున్నారు ఏందిరా. కాకపోతే ఏమైంది, వీళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి దయ్యాలను డిస్టర్బ్ చేసి వెనక తెచ్చుకున్నాడు కదా. పాపం ఆ దయ్యాలు వచ్చి ఇప్పుడు చంపేస్తాయి. వీళ్ళ ఫ్రెండ్ గాడు అక్కడికక్కడ చచ్చిపోయాడు అంతే. మిగతా ఫ్రెండ్స్ అట్లీస్ట్ వాడు చచ్చిపోయేందుకు ఏమైనా జరిగిందా ఇలా పారిపోయాలంటే ఇల్లు పారిపోలే, వీళ్ళని కూడా వచ్చి దయ్యాలందరూ పట్టేసుకున్నారు. పాపం చచ్చిపోయి అంత చేస్తే వీళ్ళ వాళ్ళ కాళ్ళ తప్పించుకోవడం. సర్లేండి వీళ్ళంతా వెళ్ళిపోయే టయానికి ఆ బండదయ్యం వల్ల ఆ బండదయ్యం ఇక్కడికి వచ్చేసి ఎక్కడా నా ఫుడ్ ఎక్కడ పోయిందా అని అడుగుతుంది. అప్పుడే వీళ్ళు చెప్తారు 20 మందిని మొత్తం మీద బలిచ్చేసారు ఆల్రెడీ ఈ సంవత్సరంలో, ఇంకా జస్ట్ ఇంకొక్కరిని బలిస్తే చాలు. అప్పుడే తాత లేచి అడుగుతాడు, 20 మందిని బలిచ్చేసావా, ఇంకొక్కనే కదా ఇవ్వాల్సింది ఈ బండదానికి, మరి మా అందరిని పట్టుకుని మమ్మల్ని అందరిని చంపేయడానికి ఎందుకు చూస్తున్నారు, వీళ్ళు ముగ్గురిని ఎక్స్ట్రా ఇస్తే పడుంటాయేమో అని చెప్పి తీసుకొచ్చామని అంటారు. ఇప్పుడు మూతి పగల కొడతా, ఇంకొక్కదే కాబట్టి ఒక్కనే బలి ఇవ్వాలి అంతే, ఇంకా దయ్యంతో డీల్ చేసుకుంటాడు. చూడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా 21ది నన్ను సాక్రిఫై చేసేసుకో, నేను నీకు బలి అయిపోతాను, మిగతా వీళ్ళందరూ నువ్వు వెంటనే ఇంటికి పంపించాయంటే దయ్యమేమో చీచి నువ్వు ముసలుడి నాకొద్దు, నువ్వు చేదుకుంటావు, నేను తిన్నా అని చెప్పి అంటది. నాకు ఫ్రెష్ కావాలి, అది వాళ్ళ పాప చూడు పెయింట్ మొహం వేసుకుని అట్టే దిగుతుంది, అసలు కొంచెం కూడా పెయింట్ అటు ఇటు పోరా, నాకు ఆ పాప కావాలి, నేను పాపం తింటా అని అంటుంది. వీడు అప్పుడే మర్యాదగా నన్ను తీసుకొని నన్ను బలిగని వేసేసుకో, లేదనుకో ఈ సోది కథ ఒకటి ఉంది కదా, దొంగ పోలీస్ ఆట ఆడతా లేకులో పోయి దాక్కున్నావు, ఆ కథ మొత్తం ఊళ్ళో జనాలు అందరికీ చెప్పేస్తాను, అప్పటి నుంచి నీ మొహం చూసినప్పుడల్లా ఊళ్ళో వాళ్ళందరూ పగలబడి నవ్వుతారు, నీ పడుగు పోయిద్దంటే ఓకే
ఓకే నువ్వు ఎవరికి ఏ కదా ఏం చెప్పమాకయ్యా, నేను నిన్నే సాక్రిఫైస్ చేసి తీసుకుంటాను, హీఈస్ ద మ్యాన్ అని అంటది. ఈయన ఇంకా ముసలోని సాక్రిఫైస్ ఇవ్వండి అని చెప్పగానే జాంబిల్ లాగా వీళ్ళందరూ వచ్చేసి వాడి మీద పడిపోయి వాడిని నవ్వులేసి ఆత్మని సాక్రిఫైస్ ఇచ్చేస్తారు. ఇంకా హ్యాపీగా వీలైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సో ప్రెసెంట్ 1 year దాకా ప్రాబ్లమే ఉండదు. లేదంటే ఇప్పుడు వీళ్ళని కూడా చంపేసేవాడు. తాత బాగా తెలివైనడు కాబట్టి డీల్ చేసుకున్నాడు. మళ్ళీ 1 year తర్వాత అందుకే దెయ్యాలు వీళ్ళని వెళ్ళిపోమంటావు, వెళ్ళిపోండి అమ్మా, మాకంటే ఇంకో దిక్కులేదు, మేమైతే కావాలని చేయలేదమ్మా, మా దెయ్యాల మీద పగ పెంచుకోమాకండమ్మా, ఆ బండ చూడండి దాని మూడు చూడండి ఎంత ఉందో అని వాళ్ళని పంపించేస్తారు. కట్ చేయగానే వెంటనే వీళ్ళు ఎక్కడ భూమి మీద నిద్ర లెగుస్తారు. పొద్దుపోతుంది ఈ అమ్మాయి అయితే చాలా బాధపడుతుంటారు. జరిగిందంతా గుర్తొచ్చి అమ్మో నా బాయ్ ఫ్రెండ్ చంపేశారు, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ చచ్చిపోయేలా. వాడైతే అక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ తెగ ఎడుతా ఉంటారు. ఈ అమ్మాయి ఎలా చూసి తెగ ఎడుతుంది. ఎందుకు ఎడుతున్నావు అంటే మీ ఫ్రెండ్ అనేది మా డాడీ చచ్చిపోలేదు, మీ అందరి కోసం చచ్చిపోతే అందుకే ఎడుతున్నా అని చెప్పింది. ఇప్పుడు ఒక్కసారిగా రెస్క్యూ టీం ఇక్కడికి వచ్చింది. రెస్క్యూ టీం ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు అంతా కలుస్తారు. ఇప్పుడు ఈ పాప వాళ్ళ మమ్మీని చూసి చాలా బాధపడుతూ ఉంటది. అంటే ఇందువల్ల మా మమ్మీ గురించి తప్పుగా అనుకున్నాను, చెప్పింది కదా మమ్మీకి చేతబడి విద్యలు అవి బాగా తెలుసు అని. ఈ అమ్మాయిని కూడా నా ఫీల్డ్ లోకి వచ్చే ఫుల్ డబ్బులు అసలే ఇండోనేషియా 2 ఫ్లోర్లు కట్టే, నువ్వు కూడా వచ్చాడు దాని మీద ఇంకో 2 కడదాం. ఈ అమ్మాయి మాత్రం అదంతా విని చీచి వాట్ ఇస్ దిస్, నా లెవెల్ ఏంటి, నా ఎడ్యుకేషన్ ఏంటి, నేనేంటి, నేను చేతబడి చేయను అని అనింది. అదే ఈ అమ్మాయి చేతబడి అవన్నీ నేర్చుకోంటే మంచిగా అక్కడికి వెళ్ళింది. ఆ ప్రాబ్లం వచ్చింది, ఆ విద్యలన్నీ వాళ్ళ మీద ప్రదర్శించి బూమ్ బుష్ చేసి అక్కడి నుంచి ఈజీగా వచ్చేయచ్చు. చచ్చిపోయిన వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏం కాకుండా తీసుకొని వచ్చేసి ఉండేది. చిన్నప్పుడు నువ్వు చెప్పిన మాట విన్నందుకు ఎన్ని కష్టాలు వచ్చాయి మమ్మీ నాకు అని అంటది. మమ్మీ దగ్గర క్షమాపణ కోరుకుంటుంది. ఇప్పుడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ ట్రెక్కింగ్ వస్తుంది. అయ్యిన సరిపోలేదంటే వాళ్ళ ఫ్రెండ్ అక్కడెక్కడ చచ్చిపోయింది, వాడికి నివాళులు అర్పించడానికి అలా వచ్చి వాడికి నివాళులు అర్పిస్తూ బాధపడుతూ ఉంటారు. 1 year లోపే వస్తావులేండి, ఆ తర్వాత వచ్చి అట్టా చంపేస్తా నీళ్ళకి కూడా ఐడియా ఉంది కదా. సో 1 year అవ్వక ముందే వచ్చి వాడికి నివాళులు అర్పిస్తూ బాధపడుతూ ఉంటారు. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.